ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రియమైన మిత్రులారా, మనం గత క్లాస్లో 50 గ్రాంటెస్ట్ సిరీస్లో భాగంగా 37వ గ్రాంటెస్ట్ గురించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. మన అంతకుముందు క్లాస్లో దాదాపు 27 బిట్ల వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క క్లాస్లో రిమైనింగ్ బిట్స్ గురించిన విషయాన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. 28వ బిట్ ఒకసారి చూడండి. ఈ కింది ఒక ఉపగమం విద్యార్థులు బౌద్ధిక లేదా జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ద్వారా దత్తాంశాలను సేకరించి ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకున్నాడు అనేది ఏ ఉపగమానికి సంబంధించింది అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇది మనకి సాంఘిక శాస్త్ర ప్రయోగశాలకు సంబంధించింది. జ్యూరిస్ ప్రొడెన్షియల్, ఇది న్యాయధర్మ విచారణ. ఏదైనా పిల్లలు ఏదైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళు ఎవరు తప్పు చేశారు, ఓకే, దాన్ని విచారణ చేసి మన నిర్ణయం తీసుకున్నటువంటి జ్యుడిషియల్ ప్రొడెన్షియల్ ఉపగమం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హేతువాద ఉపగమం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హేతువాద ఉపగమం. హేతువాద ఉపగమంలో విద్యార్థి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి కరెక్ట్ ఆన్సర్ హేతువాద ఉపగమం. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి. ఇది పర్యటనకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. సుస్థిర పర్యటన, డార్క్ టూరిజం, ఆదరణ పర్యటన, సృజనాత్మక పర్యటన, అలాగే విద్యా పర్యటన అనేటువంటి అంశాలు ఉన్నాయి. సృజనాత్మక పర్యటన, అలాగే విద్యా పర్యటన అనే అంశాలు ఉన్నాయి. ఇక్కడ 4 రకాల అంశాలు ఇచ్చాడు. హిట్లర్ నడిపిన కాన్సన్ట్రేట్ క్యాంప్స్, అద్దె సమాజాలు, శిబిరాలు, చర్చలు, నాజుకైన పరీక్షించబడిన ప్రాంతాల పర్యటన, తరగతి నైపుణ్యాలు, అలాగే సాంస్కృతిక వారసత్వం. సుస్థిర పర్యటన అంటే మనకి సాంస్కృతిక వారసత్వాన్ని పరీక్షించే పర్యటన. డార్క్ టూరిజం అంటే హిట్లర్ నడిపినటువంటి కాన్సన్ట్రేట్ క్యాంప్స్ గురించి విద్యార్థికి అవగాహన కలిగించడానికి చేసే పర్యటన. ఆదరణ పర్యటన నాజూకైనటువంటి పరిరక్షించబడిన ప్రాంతాల పర్యటన. సృజనాత్మక పర్యటన అంటే అతిథి సమాజాల్లో శిబిరాలు, చర్చలకు సంబంధించిన పర్యటన. విద్యా పర్యటన అంటే తరగతి గదిలో ఉన్న అంశాలని విద్యార్థికి అవగాహన కలిగించడానికి చేసే పర్యటన. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే A5, అలాగే B1, C3, D సృజనాత్మక పర్యటన, D2, అలాగే E4. 5, 1, 3, 2, 4 5, 1, 3, 2, 4 ఎక్కడ ఉందంటే Bలో ఉందన్నమాట. 5, 1, 3. ఇది ఈ యొక్క పర్యటనలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్యటనలు అనమాట. దీంట్లో మనకి సామాజిక వనరులు, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. బుక్స్ బాగా చదవాలి. నేను చెప్తున్నా పిల్లలకు కూడా చాలామందికి విద్యార్థులకి ఏ బుక్స్ చదవాలి అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉండలేదు. ఓకే, ముఖ్యంగా మనము అనేక సందర్భాల్లో నేను మీతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా మనము ఈ 2014 ఎడిషన్ బుక్ అనేది మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. 2014 ఎడిషన్ బుక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ B.Ed సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కలిపినటువంటి పుస్తకం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 పుస్తకాలు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 పుస్తకాలు తప్పనిసరిగా గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా కూడా బేస్కి ఇది ఒకటేమో బేసిక్ వర్షన్, ఒకటేమో అప్డేటెడ్ వర్షన్. ఈ 2 అంశాలు మనం నేర్చుకుంటేనే సబ్జెక్ట్ని కాంప్రహెన్సివ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ పేపర్స్ మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, నేను అంతకుముందు తెలంగాణ డిఎస్సి పేపర్ చూసినప్పుడు కానీ, అంతకుముందు జరిగినటువంటి 2018 పేపర్ చూసినప్పుడు కానీ కొన్ని బిట్స్ అంటే కనీసం ఒక 2 నుంచి 3 బిట్ల వరకు ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నుంచి కూడా అడుగుతున్నాడు. అంటే ఎందుకంటే ఈ యొక్క పేపర్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎక్కువ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ని రిఫర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనకున్నటువంటి బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్లేషన్ చేసినటువంటి బుక్స్ అనమాట. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళ కంఫర్టబుల్ ఉన్నటువంటి మీడియం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం. అందుకని ఎక్కువగా వాటిని కూడా చూస్తూ దాంట్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము వాటికి సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నీ కూడా మనం చదవాలి. సో ఇవన్నీ మీరు చదవడం కష్టం కాబట్టి సో మాకున్నటువంటి అనుభవాన్ని, ఉన్నటువంటి అంశాలను మనం బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మేమే చదివేసి మీకు నీట్గా వీడియో క్లాసెస్ అనేవి అందించడం అనేది జరిగింది. మన యొక్క ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో మీకు అన్ని కూడా వీడియో క్లాసులు ఉన్నాయి. అవి చదివిన వాళ్ళు చాలామంది బెనిఫిట్ పొందారు. సో కాబట్టి ఎవరైతే ఈ మెథడాలజీ డిఫికల్ట్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నారో తప్పనిసరిగా వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా మీకు ఆ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు సిలబస్ ప్రతి చాప్టర్ కూడా మీకు అక్కడ డీల్ చేయడం అనేది జరిగింది.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థి తనకు ఎదురైన నూతన విషయాన్ని తన పూర్వజ్ఞానంతో పోల్చుకొని నూతనమైనటువంటి జ్ఞాన నిర్మాణానికి పూనుకుంటాడు అనేది కింది వాటిలో ఏ సిద్ధాంతానికి సంబంధించిందంటే, ఇది తెలిసిన విషయమే. ఇది నైతిక వికాస సిద్ధాంతమా, సాంఘిక అభ్యసన సిద్ధాంతమా, సంజ్ఞానాత్మక నిర్మాణాత్మక? ఇది నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి కన్సెప్టివ్ లెర్నింగ్ థియరీ అనమాట. సంజ్ఞాత్మక సిద్ధాంతం గురించి చెప్పింది ఎవరు? జాన్ పియాజే చెప్పాడు అనమాట. సాంఘిక అభ్యాసం సిద్ధాంతం గురించి చెప్పింది ఎవరు? బండూరా చెప్పాడు. నైతిక వికాసం గురించి చెప్పింది ఎవరు? కోల్బర్గ్ చెప్పాడు. ఇవన్నీ కూడా మన సైకాలజీలో వచ్చినటువంటి సిద్ధాంతాలే, సైకాలజీలో వచ్చినటువంటి సిద్ధాంతాలు అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రోగర్ బేబీ రూపొందించిన 5 మోడల్లో అంశాలు వరుస క్రమంలో తప్పినవి. అంటే ఫస్ట్ ఏముండాలి? ఫస్ట్ ఎంగేజ్, తర్వాత ఎక్స్ప్లోర్, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత ఎలాబరేట్, తర్వాత ఎవాల్యుయేషన్. ఇది చాలా సందర్భాల్లో మొన్న ఎగ్జామినేషన్లో కూడా తెలంగాణ డిఎస్లో కూడా ఈ బిట్ అడిగాడు. అనేక సందర్భాల్లో కూడా ఈ బిట్ అడగటం జరుగుతుంది అనమాట. రోగర్ బేబీ విషయాల్లో మనం తీసుకుంటే ఫస్ట్ నిమగ్నం చేయడం అనేది ఒకటి. అంటే 4 ఓకే, నిమగ్నం చేయడం 4లో ఉంది కాబట్టి ఫస్ట్ 4 ఉండాలి. తర్వాత అన్వేషణ, ఇది 3, తర్వాత విస్తరణ, తర్వాత అన్వేషణ, తర్వాత వివరణ 1, నెక్స్ట్ విస్తరణ 2, అలాగే మూల్యాంకనం 5. సో మనకి ఫస్ట్ 4 చూడండి. ఫస్ట్ డి, తర్వాత అన్వేషణ సి, డిసి 4-3, తర్వాత 2 విస్తరణ బి, డిసిబి ఏఈ ఇది. సో డిసిబి ఏఈ అనేది కరెక్ట్ అనమాట. ఇది డిసిబి ఏఈ అనేది సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ భారతదేశ విద్యా ప్రణాళిక ప్రధానంగా 32 బోధన నైపుణ్యాలు గుర్తించడం, దాన్ని విశ్లేషించడం. అంటే భారతదేశ విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు మనం సాధించాలంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా 32 రకాల బోధన నైపుణ్యాలు చెప్పాలని చెప్పేసి బీకే పస్సి అనేటువంటి ఆయన మనకి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. డ్వైట్ ఎల్, రాబర్ట్ అండ్ బుష్ అనే వాళ్ళు ఏం చేశారు? సూక్ష్మబోధన అనే దాన్ని మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో తీసుకొని వచ్చినటువంటి విద్యావేత్తలు వాళ్ళు అనమాట. ఎంఎస్ లలిత మన కేస్ బరోడాలో ఉన్నటువంటి కేసులో పరిశోధన చేసినటువంటి ప్రొఫెసర్ అనమాట. కీతెక్స్ అనేటువంటి ఈ యొక్క మైక్రో టీచింగ్ అనే దాన్ని ఒక రూపకల్పన చేయడానికి ఒక పరిశోధన విద్య పిహెచ్డి స్కాలర్ ఇతను ఆలోచనల ఆధారంగా వాళ్ళ యొక్క గైడ్ చెప్పడం వల్ల సో వీళ్ళందరూ కూడా కలిసి దానికి మైక్రో టీచింగ్ అని 1961లో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మైక్రో టీచింగ్ దీన్ని మనం సూక్ష్మ బోధన అని చెప్పేసి అంటాం. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది అనమాట. దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనం దాదాపుగా 21 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో తరగతి నమూనాను ప్రవేశపెట్టి స్టాన్ఫోర్డ్ టీచర్ కాంపిటెన్స్ అప్రైజర్స్ గైడ్ స్కేల్ ద్వారా అన్వేషణ జరిపిన వారు ఎవరంటే హర్నీ గామెసన్ అనేటువంటి ఆయన దీంట్లో పరిశోధనలు చేయడం జరిగింది. నెక్స్ట్ సాంప్రదాయ తరగతి గదిలోని సంక్లిష్ట బోధనా పరిస్థితులను పరిమితం చేసి నియమించబడ్డ అంశాలు లేదంటే మనకి మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క మైక్రో టీచింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క బోధనా క్లిష్టతను తగ్గించేసి మైక్రో టీచింగ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. మైక్రో టీచింగ్ ద్వారా మనకి సాధారణ తరగతి బోధనా సంక్లిష్టతను తగ్గించబడతాయి అనమాట. అయితే ఈ మైక్రో టీచింగ్ సంబంధించిన అంశాల్లో ఏమి ఉన్నాయి అన్నాడు. బోధించాల్సిన పాఠం ఒక భావన కరెక్టే. తరగతి విద్యార్థులు 40 to 50 కాదు 5 to 10 మెంబర్స్ మాత్రమే ఉండాలన్నమాట. బోధించాల్సిన కాల పరిమితి 5 to 10 minutes. తరగతి విద్యార్థులు చర్చ 5 to 10 minutes. ఓకే, సో కాబట్టి బి అనేది కరెక్ట్ కాదనమాట. ఇది తప్పు అనమాట. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పూర్వానుభవాలని వినియోగించుకోవాలి అనేటువంటి వాంఛనీయ ప్రవర్తన దేంట్లో ఉంటుంది. ఇది మనకి మైక్రో టీచింగ్ స్కిల్స్ సంబంధించింది. ఇది కూడా మన ఎగ్జామినేషన్లో బిట్గా అడగడం అనేది జరిగిందనమాట. సో మ్యాక్సిమం మనము చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం సార్ మీరు ఏదైతే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారో అదే ఫ్రేమ్లో మనకి డిఎస్లో బిట్స్ డైరెక్ట్గా రావడం అనేది జరిగింది. క్లాసెస్ వినడం కూడా చాలా బెనిఫిట్గా ఉందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్పడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఇది దేనికి సంబంధించింది అంటే పాఠ్య ప్రవేశ నైపుణ్యానికి సంబంధించినటువంటి వాంఛనీయ ప్రవర్తనకు సంబంధించింది. నల్లబల్ల నైపుణ్యం అంటే ఈ బ్లాక్ బోర్డ్ని ఎలా యూజ్ చేసుకోవాలో దానికి సంబంధించి. ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం అంటే మనం క్లాస్ చెప్పేటప్పుడు మనం చేతులు ఊపడం కానీ ఓకే, కళ్ళు పెద్దవి చేయడం కానీ ఓకే, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ ఓకే, ఇలాంటి హావభావాలు ప్రదర్శించడం అనేది ఉద్దీపన వైవిధ్య నైపుణ్యానికి సంబంధించింది.
పొన్నపల్లి నైపుణ్యం అంటే పిల్లల్ని అప్రిషియేట్ చేయడం అనమాట. ఏదన్నా వాడు మంచిగా చెప్పినప్పుడు షబాష్ అంటాం, వెరీ గుడ్ అంటాం, ఎక్స్టెంట్ అంటాం, ఒక ఫ్రైజ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా పొన్నపల్లి నైపుణ్యాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. హావభావాలు కదలికలు ఇందాక ఇచ్చాడు. ఓకే, కంఠధ్వని విద్యార్థులు ఆకర్షించడం, వాటి పనులు ఉపాధ్యాయుడు చేస్తున్న అతనిలో దాగిన నైపుణ్యం ఏంటి? అది ఉద్దీపన వైవిధ్య నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం. అలాగే పొన్నపల్లి నైపుణ్యం అంటే మనం చెప్పుకున్నాం కదా, లక్ష్యాలు రాసే నైపుణ్యం. లక్ష్యాలను ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించి వివరించే నైపుణ్యం. ఇది కూడా మన డిఎస్లో అడిగాడు, వివరించేటువంటి నైపుణ్యం గురించి అడిగాడు. అంటే సబ్జెక్ట్ని విద్యార్థికి అనుకూలంగా వివరించగలిగేటువంటి సామర్థ్యం. విద్యార్థి యొక్క ప్రగతిని రాజేష్ అనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మంచి బహుమతి ఇచ్చాడు. అది ఓ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డుకి మంచి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ రావడం జరిగింది. తద్వారా రాజేష్ అనే ఉపాధ్యాయుడు అతనికి మంచి బహుమతిని ఇచ్చాడు. అయితే ఈ విధానంలో అతను ఉపయోగించినటువంటి నైపుణ్యం ఏంది? అయితే ఉపాధ్యాయుడు ఉపయోగించిన నైపుణ్యం ఏంటి? పొన్నపల్లి నైపుణ్యమా, ఉదాహరణతో వివరించే నైపుణ్యమా, వివరణాత్మక నైపుణ్యమా, ఉద్దీపన వైవిధ్య నైపుణ్యమా? ఈ నైపుణ్యాలు ప్రధానంగా మనకి ఒక 6 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి వాంఛనీయ ప్రవర్తనలు, అలాగే అవాంఛనీయ ప్రవర్తనలు. వాంఛనీయ ప్రవర్తనలు, అవాంఛనీయ ప్రవర్తనలు ఇవి తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. వీటిలో నుంచే మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అడుగుతాడు. పాఠ్య ప్రవేశ నైపుణ్యంలో వాంఛనీయ ప్రవర్తన ఏంటి అంటే ఏం డూస్ ఆర్ డూ నాట్స్ అనమాట. ఏం చేయాలనేది వాంఛనీయ ప్రవర్తన, ఏం చేయకూడదు అనేది అవాంఛనీయ ప్రవర్తనలు. ఓకే, సో కాబట్టి ప్రతి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో మనకి వాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి, అవాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి. సో ఛాత్రోపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే వాంఛనీయ ప్రవర్తనలు మెరుగుపరుచుకుంటూ అవాంఛనీయ ప్రవర్తనలు తగ్గించుకోవాలి. ఎక్కడైతే అవాంఛనీయ ప్రవర్తనలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనకి ఏం చేస్తాం, రీటీచ్ చేయడానికి అవకాశం, రీటీచ్ అనేది చేయాలన్నమాట. మళ్ళీ మైక్రో టీచింగ్ సైకిల్ ఉంది కదా, మైక్రో టీచింగ్ సైకిల్లో ఫస్ట్ ప్లానింగ్, అలాగే టీచింగ్, అలాగే ఫీడ్బ్యాక్, అలాగే రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్ అని 6 రకాల అంశాలు ఉన్నాయి కదా మైక్రో టీచింగ్లో. ఇలాగ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఒక స్కిల్ని మనం పెర్ఫామ్ చేసినప్పుడు వాంఛనీయ ప్రవర్తనలు తక్కువగా ఉంటే అవాంఛనీయ ప్రవర్తనలు ఎక్కువగా ఉంటే మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలి, రీటీచ్ అనేదాన్ని చేయాలన్నమాట. రీటీచ్ అనేది చేయాలి. సో కాబట్టి ఆ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ప్రతి రాజేష్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మంచి బహుమతి ఇచ్చాడు. ఇదనమాట. మనం కూడా పిల్లలకి క్లాస్ రూమ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తే బహుమతి ఇస్తూ ఉంటాం. ఓకే, లేకపోతే చప్పట్లు కొట్టిస్తూ ఉంటాం, లేకపోతే షబాష్ అని చెప్తూ ఉంటాం, వెరీ గుడ్ అని చెప్తుంటాం, ఎక్సలెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ విధంగా పిల్లవాడు యొక్క పెర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పిల్లవాడిని ఏదో ఒక విధంగా రికగ్నైజ్ చేసే విధంగా ఉపాధ్యాయ క్లాసులో ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇది కూడా ఒక నైపుణ్యానికి సంబంధించి దాన్ని ఏమంటామంటే పొన్నపల్లి నైపుణ్యం అని చెప్పేసి అంటాం. దాన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అని చెప్పేసి చెప్తుంటారు, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్. అలాగే ఉదాహరణతో వివరించే నైపుణ్యం అంటే ఏంటి? ఉదాహరణతో వివరించే నైపుణ్యం అంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని మనం బోధిస్తున్నామో బోధించేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ని సొసైటీ నుంచి తీసుకొని, సొసైటీ నుంచి కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్ నుంచి మనం తీసుకొని ఆ యొక్క అంశానికి జోడించి విద్యార్థికి అర్థవంతంగా బోధన చేస్తే దాన్ని ఏమంటామంటే ఓకే ఉదాహరణతో వివరించే నైపుణ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నేను భూఅంతర్భాగం అనే పాఠం చెప్తున్నాను అనుకోండి. భూఅంతర్భాగంలో పొరల గురించి చెప్పాలి. భూఅంతర్భాగంలో పొరల గురించి చెప్పాలంటే నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు. ఒక ఉల్లిపాయని యూజ్ చేయొచ్చు, లేకపోతే ఒక కోడిగుడ్ని యూజ్ చేయొచ్చు, ఏ విధంగా లేకపోతే ఒక బీట్రూట్ అనేదాన్ని ఆ లేయర్స్ ఉంటాయి చూసారా, ఆ లేయర్స్ ఉన్నటువంటి అంశాలని విద్యార్థికి అవగాహన కలిగించడానికి నేను కొన్ని రకాల ఉదాహరణల్ని నేను యూజ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణలు యూజ్ చేసి విద్యార్థికి మనం బోధన చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఆ విధంగా ఉదాహరణలతోటి మనము ఆ పాఠ్యాంశాన్ని విద్యార్థికి అవగాహన కలిగిస్తే విద్యార్థి ఆ పాఠాన్ని సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివరణాత్మక నైపుణ్యంలో మన విద్యార్థికి మనం చెప్పేటువంటి పాఠాన్ని అనర్గళంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం చెప్పేటువంటి సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. సో ఒక అంశానికి ఇంకో అంశాన్ని జాయిన్ చేసే విధంగా అందువల్ల కాబట్టి సో దీనివలన సో ఇలాంటి కొన్ని పదాలని దాంట్లో యాడ్ చేస్తూ మన యొక్క ఫ్లూయెన్సీని అనుకూలంగా మనం ముందుకు తీసుకుని వెళ్తూ విద్యార్థికి అర్థవంతంగా పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపాధ్యాయ ప్రయత్నం అనేది చేయాలి. ఆ విధంగా చేస్తే దాన్ని వివరణాత్మక నైపుణ్యం అంటాం. దీంట్లో కూడా మనకి వాంఛనీయ ప్రవర్తనలు, అవాంఛనీయ ప్రవర్తనలు అనేవి ఉంటాయి. సో ఆ వాంఛనీయ ప్రవర్తన మనం మెరుగుపరుచుకుంటే అవాంఛనీయ ప్రవర్తన మనం తగ్గించుకోవాలి. అలాగే ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం ఉంటుందని చెప్పాం కదా, కళ్ళు, ఆ హావభావాలు ప్రదర్శించగానే, చేతులు ఓకే పెద్దది అంటే పెద్దది, చిన్నదంటే చిన్నది, ఓకే అలాగే
మనకి నవరసాలు అంటాం కదా, భయానక రసం, బేభత్స రసం, కరుణ రసం, ఓకే, ఇలాంటి ఏదైతే హాస్య రసం ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఈ కళల్ని ఉపాధ్యాయుడు కళాకారులాగా ఈ కళల్ని సమయ సందర్భాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగినట్టయితే క్లాస్ రూమ్లో అది కూడా ఉపాధ్యాయుడికి సంబంధించిన ఒక కళగా మనం చెప్పుకోవచ్చు, ఒక నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా మైక్రో టీచింగ్ అనేది సిలబస్లో ఉంది అంటే తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో బిట్స్ అనేవి ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మైక్రో టీచింగ్ సిలబస్లో ఉండి ఎగ్జామినేషన్లో బిట్ లేని సందర్భాలు అంటే ఏది కూడా లేదన్నమాట. ప్రతి ఎగ్జామినేషన్లో మైక్రో టీచింగ్ మీద బిట్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో నల్లబల్ల నైపుణ్యాల్లో అవాంఛనీయ ప్రవర్తన ఏది? అవాంఛనీయ చెప్పుకున్నాం కదా, ప్రతి దాంట్లో కూడా ఏముంటాయి? వాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి, అలాగే అవాంఛనీయ ప్రవర్తనలు కూడా ఉంటాయి. వాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి, అవాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి. సో ఉపాధ్యాయుడు నల్లబల్లకు కుడి చేతి వైపు 40 డిగ్రీల కోణంలో నిలబడాలి తప్పనిసరిగా. ఎట్టబడితే అక్కడ నల్లబల్లకి మధ్యలో ఎట్టబడితే అక్కడ నిలబడకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే నల్లబల్లపై నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాసే సామర్థ్యం ఉపాధ్యాయుడికి ఉండాలి తప్పనిసరిగా. 25 to 30 వర్డ్స్ అనేవి ఉపాధ్యాయుడు నల్లబల్ల మీద రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే తుడుపుడు గుడ్డ అనేది కుడి చేత్తో పట్టుకొని పైనుండి కిందకు తుడపాలి. తుడుపుడు గుడ్డ అనేది అంటే డస్ట్ అనమాట. దీన్ని ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు ఎడమ చేత్తోనే పట్టుకోవాలి. దీంతో పట్టుకోవాలండి, ఎడమ చేత్తో పట్టుకొని పైనుండి కిందకి అనమాట, పైనుండి కిందకి తుడుస్తూ ఉండాలి. అంతేగాని జిగ్ జాగ్గా రఫ్గా బోర్డు అనేది అలా పడితే అలా తొడవకూడదు అనమాట. ఇది కూడా మనకి బ్లాక్ బోర్డ్ స్కిల్లో మనం నేర్చుకోవాల్సిన అంశం అనమాట. 1986 జాతీయ విద్యార్థి నల్లబల్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకే మనకి ఓబీబీ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. ఓబీబీ అనే స్కీమ్ అంటే ఏంటి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. అప్పుడు 1986 జాతీయ విద్యార్థి ఏం చేసింది? అనేక పాఠశాలను పరిశీలన చేసిన తర్వాత ఓకే, చాలా పాఠశాలలో ఈ యొక్క కనీస అవసరమైనటువంటి కనీసం ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉండాల్సినటువంటి బోధనమైనటువంటి ఈ నల్లబల అనేది అందుబాటులో లేదనమాట. అందుకని చెప్పేసి 1986 జాతీయ విద్యా విధానం ద్వారా ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ఓకే, ఓబీబీ స్కీమ్ అనమాట. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. పాఠశాలలో కనీస సౌకర్యాల కల్పన అనేది ఓబీబీ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అనమాట. సో 1986 జాతీయ విద్యార్థి నల్లబల్లకు అధిక ప్రాధాన్యత ఈ ఓబీబీలో భాగంగా కనీస సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేయడం కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే పాఠశాలకు సంబంధించినటువంటి అదనపు గదులు కేటాయించడం కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా రూమ్స్ కానీ అంటే ముఖ్యంగా ఈ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో 1986 జాతీయ విద్యార్థులు చాలా ప్రాధాన్యత వహించిందనమాట. ఈ 1986 జాతీయ విద్యార్థుల ద్వారా మనకి ప్రతి జిల్లాలో కూడా డైట్స్ అనేవి కూడా రావడం జరిగింది. డైట్స్ అనేవి కూడా ప్రతి జిల్లాలో దేని ద్వారా వచ్చినాయంటే 1986 జాతీయ విద్యా విధానం ద్వారా వచ్చినాయి. 1986 జాతీయ విద్యా విధానం అనేది ప్రాథమిక విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రాథమిక స్థాయి విద్యని బలోపేతం చేయడంలో 1986 జాతీయ విద్యా విధానం చాలా ప్రాధాన్యత వహించింది. సో దీనికి సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడికి కనీసం అందుబాటులో ఉండాల్సినటువంటి బోధనమైనటువంటి బ్లాక్ బోర్డ్ని తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఓబీబీ స్కీమ్ ద్వారా ఈ కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా ఈ బ్లాక్ బోర్డ్ అనే వాటిని అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అవాంఛనీయ ప్రవర్తన ఏంటంటే ఇది తుడుపుడు గుడ్డ అనేది కుడి చేతితో కాదు, ఏ చేతితో పట్టుకోవాలి? ఎడమ చేతితో పట్టుకోవాలి. ఎప్పుడు కూడా తుడుపుడు గుడ్డ అనేది ఎడమ చేతితో పట్టుకొని పైనుంచి కిందకి రఫ్ చేయాలి. జిగ్జాగ్ రఫ్. మనం జనరల్గా క్లాస్ రూమ్లో ఏం చేస్తామంటే ఇలాగ రఫ్ చేస్తూ ఉంటాం. అలా రఫ్ చేయకూడదు అనమాట. ఇలా ఉండేసి ఇలాగ ఎడమ చేతితో పట్టుకుని పైనుంచి కిందకి మనం రఫ్ చేయడానికి మన ప్రయత్నం అనేది చేయాలి. ఇది బ్లాక్ బోర్డ్ స్కిల్లో మనం నేర్చుకునేటువంటి అంశం అనమాట. తర్వాత 39వ బిట్ తీసుకుందాం. ఈ కింది వాటిలో ప్రశ్నావళి నైపుణ్యానికి సంబంధం లేని అంశాలు. ప్రశ్నావళి నైపుణ్యం ఇది కూడా ఒక నైపుణ్యం. మనకి ఈ నైపుణ్యాల నుంచి తప్పనిసరిగా బిట్స్ అడుగుతుంటాడు. తప్పనిసరిగా చూసుకోండి, మీకు ఎగ్జామినేషన్లో బిట్స్ అనేది తప్పనిసరిగా నైపుణ్యాల మీద ఉంటాయి. ఓకే, సో ప్రశ్నలు విమర్శనాత్మక చైతన్యం కలిగేలా ఉండాలి. కరెక్ట్, తప్పనిసరిగా ఉండాలి, క్రిటికల్గా ఉండాలి. ప్రశ్నలు అనేవి విద్యార్థి ఆలోచన రేకెత్తించే విధంగా ఉండాలి. ప్రశ్నలు అనేవి విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం సమాధానం చెప్పేలా ఉండాలి. కరెక్ట్గా ప్రశ్నలు లక్షణాత్మక పాటించకూడదు. తప్పనిసరిగా ప్రతి ప్రశ్నకి ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ప్రశ్నకు ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ప్రశ్నకి ఏముండాలి? ఒక లక్ష్యం అనేది ఉండాలి. ప్రతి ప్రశ్నకి లక్ష్యాత్మక పాటించాలి. ప్రశ్న అనేది
ప్రతి ప్రశ్నకి ఒక లక్ష్యం అనేది ఉండాలి. సో లక్ష్యం అంటే అందుకే మనం చెప్పాం, ప్రతి ప్రశ్నకి జ్ఞానమా, అవగాహన, వినియోగమా, లేకపోతే విద్యా ప్రమాణం సంబంధించిందా అనేది మనం తప్పనిసరిగా లక్ష్యాత్మక లేక విద్యా ప్రమాణం పడే ప్రశ్న పద్ధతి ప్రకారం జ్ఞాన, అవగాహన, నైపుణ్యం ఆధారపడి ఉంటాయి. సో కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ తప్పేందంటే ప్రశ్నలు లక్ష్యాత్మక పాటించుకోవడం అనేది ఇక్కడ రాంగ్, అవాంఛనీయమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. చివరిగా మనం తీసుకుందాం, ఈ కింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమం విషయంలో వాస్తవాలు కానివి అని చెప్పేసి అడిగాడు. నిర్మాణాత్మక ఉపగమంలో వాస్తవాలు కానివి అని చెప్పేసి అడిగాడు. అసలు ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేది ఏంటి? ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేది విద్యార్థులు జ్ఞాన నిర్మాతలు విద్యార్థులే. విద్యార్థులు జ్ఞాన నిర్మాతలు విద్యార్థులు. జ్ఞాన సృష్టికర్తలు విద్యార్థులు. ఈ జ్ఞానం అనేది పిల్లవాడు సొంతంగా నేర్చుకోవాలి. నాలెడ్జ్ అంటే ఎవరో ఇస్తే వచ్చేది కాదు. విద్యార్థులు సొంతంగా నేర్చుకునేది, అన్వేషణ ద్వారా నేర్చుకునేది, పరిశీలన ద్వారా నేర్చుకునేది, ప్రయోగాల ద్వారా నేర్చుకునేది, ఓకే, చర్చల ద్వారా నేర్చుకునేది. ఓకే, ఈ విధంగా విద్యార్థులు నాలెడ్జ్ని ఎవరికి వాళ్ళే అక్వైర్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ లెర్నింగ్ చెప్తుంది అనమాట. జ్ఞాన నిర్మాతలు విద్యార్థులు, జ్ఞాన సృష్టికర్త విద్యార్థులు సొంతంగా జ్ఞానం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఈ జ్ఞాన నిర్మాణం అనేది ఒక ప్రక్రియ. ఎక్వైరింగ్ ద నాలెడ్జ్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్లో భాగంగా ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్లో భిన్నమైనటువంటి యాక్టివిటీస్ని విద్యార్థి కల్పించాలి. అలాగే విద్యార్థులతో డిస్కషన్కి అవకాశం కల్పించాలి, సొసైటీతో ఇంటరాక్షన్కి అవకాశం కల్పించాలి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనే వాటిని ఉపాధ్యాయుడు విద్యార్థి కల్పించడం ద్వారా విద్యార్థి నూతనమైనటువంటి జ్ఞానాన్ని ఎక్వైర్ చేసుకుంటాడు అని చెప్పేసి కన్స్ట్రక్టివిస్ట్ అయినటువంటి లెవోగోడ్స్కి ఓకే వీళ్ళందరూ కూడా మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తామంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఏదంటే దీన్ని బేస్ చేసుకొని తయారు చేస్తారు అనమాట. ఓకే, 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా కాన్సెప్ట్ లెర్నింగ్ బేస్ చేసుకొని తయారు చేస్తారు. అందుకే దీన్ని ఏమన్నారంటే ఓకే నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అన్నారు. 2005ని నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి జ్ఞానం విద్యార్థుల ద్వారా నిర్మించబడుతుంది. కరెక్ట్గా ఇక్కడ మనం చెప్పుకున్నాక జ్ఞానం విద్యార్థులతో నిర్మించబడుతుందని. నెక్స్ట్ వైవిధ్యమైన కృత్యాలు ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పనిసరిగా నాలెడ్జ్ అనేది రావాలంటే ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా ఒక రకమైనటువంటి నాలెడ్జ్ విద్యార్థి వస్తుంది. బొమ్మలు గీయడం ద్వారా ఒక నాలెడ్జ్ నేర్చుకుంటాడు, క్షేత్ర పెట్టడం ద్వారా ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, సర్వేల ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, అలాగే ప్రయోగం చేయడం ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, ఒక నాటకీకరణ చేయడం ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, పాత్ర పోషణ ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, చర్చల ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, ఒక ఆటల ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు. ఓకేనా, ఉపన్యాసం ఇవ్వడం ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, ఎస్సే రైటింగ్ ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, క్విజ్ కాంపిటీషన్ పాల్గొనడం ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు, ఓకే ఎక్సర్సైజ్కి వెళ్ళడం ద్వారా ఒక రకమైన నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తాడు. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎప్పుడైతే మనము ఇస్తామో పిల్లవాడికి ఓకే వివిధ రకాల అంశాల నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి సో స్టూడెంట్ విల్ గెట్ ద నాలెడ్జ్ అనమాట. సో దట్ ఈస్ ద పర్మనెంట్ అనమాట. ఓకే నాలెడ్జ్ అనేది ఎవడో ఉపాధ్యాయుడు ఇచ్చింది కాదు, ఉపాధ్యాయుడి ద్వారా పొందేది కాదు. నాలెడ్జ్ అనేది విద్యార్థి స్వయంగా నేర్చుకునేది, స్వయంగా తెలుసుకునేది, స్వయంగా అన్వేషించి ఓకే ఎక్వైర్ చేసుకునేది అని చెప్పేసి కన్స్ట్రక్టివిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్టివిస్టుల పరిశోధనలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఓకే పిల్లలు వాళ్ళే చదివి అర్థం చేసుకోగలరు. కాబట్టి ఉపాధ్యాయుడు ఒక సలహాదారుగా, సౌలభ్యకారిగా, ఒక సౌకర్యకర్తగా అంటే ఎన్సెట్ 2005 చెప్పిన ఉపాధ్యాయుడిని ఏమన్నారంటే ఫెసిలిటేటర్ అన్నారు. ఏమన్నారు? ఫెసిలిటేటర్ అని చెప్పేసి అన్నారు. ఫెసిలిటేటర్ అంటే సౌలభ్యకారి. ఉపాధ్యాయుడు ఎవరండి? ఒక సౌలభ్యకారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సౌలభ్యకారిగా మనం చెప్పుకోవచ్చు. సో గ్రూప్ వర్క్ ప్రాధాన్యత ఇవ్వదు అన్నాడు. గ్రూప్ వర్క్ తప్పనిసరిగా ఎక్వైరింగ్ ద నాలెడ్జ్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా తప్పనిసరిగా మన గ్రూప్ వర్క్ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే మన విద్యా ప్రమాణాల యొక్క సాధనలో కూడా మనం ఏం చెప్పుకున్నామంటే చర్చలకు అవకాశం ఇవ్వాలి, డిస్కషన్స్కి ఎక్కువగా, గ్రూప్ వర్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డిస్కషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తేనే పిల్లలు నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే పిల్లలకి క్లాస్ రూమ్లో విషయాన్ని చదివి అర్థం చేసుకునే క్రమంలో కావచ్చు, పిల్లలు 4-5 కూర్చోబెట్టి వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి విధానానికి క్లాస్ రూమ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. గ్రూప్ వర్క్ ఏదే ఉన్నా టీచర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇది తప్పనమాట. సో వాస్తవం కాదు ఏంటంటే గ్రూప్ వర్క్ ఇంపార్టెన్స్ ఇవ్వదనేది తప్పనిసరిగా గ్రూప్ వర్క్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది.
రైట్ ఫ్రెండ్స్, ఇది గ్రాండ్ టెస్ట్ 37కి సంబంధించినటువంటి 40 బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. ఈ బిట్స్ అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. మనం మొత్తం 50 గ్రాండ్ టెస్ట్ని మనము 50 గ్రాండ్ టెస్ట్ని మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి 13 రకాల గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. వాటిని కూడా మీకు అందుబాటులో తీసుకుని రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలామంది అభ్యర్థులు సార్ మీకు మెథడాలజీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి మీకు అందరూ కూడా చాలా క్లారిటీగా డిజిటల్ బోర్డులో క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా క్లాసెస్ కావాలంటే ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. ఎవరైనా నాతో కాంటాక్ట్ కావాలంటే నా నెంబర్ 936068 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి మెగా గ్రాండ్ టెస్ట్ 37 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 38 గ్రాండ్ టెస్ట్లో మనం ఒకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.